తెలంగాణలో రోజుకి యావరేజ్గా 9 నుంచి 10 వరకు పోక్సో కేసులు నమోదవుతుంది. 2020 నుంచి 2025 వరకు దాదాపు 5 ఏళ్ల పాటు ఆర్టీఐ ద్వారా లెక్కలు తీస్తే 16,994 మంది బాలికల మీద అత్యాచారాలు జరిగినట్టు తేలుతుంది. అంటే రోజుకి యావరేజ్గా 9 మంది ఈ అత్యాచారాలకు గురవుతున్నారు. అట్లనే నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో లెక్కల ప్రకారం ఒక్క 2024లోనే 2001 మంది బాలికల మీద తెలంగాణలో లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితులు ఉన్నారు. ఇక తెలంగాణ పరిస్థితి ఇట్లుంటే దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత గలీజుగా ఉంది. నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో లెక్కల ప్రకారం 2024లో భారతదేశ వ్యాప్తంగా 69,191 మంది మీద పోక్సో కేసులు నమోదయ్యాయి. అంటే భారతదేశ వ్యాప్తంగా చూస్తే యావరేజ్గా రోజుకి 190 మంది బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నట్టు లెక్క. అంటే ప్రతి 7-8 నిమిషాలకి ఒక పోక్సో కేసు నమోదవుతుంది భారతదేశంలో. అంతేకాదు ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా నమోదవుతున్న ఈ పోక్సో కేసుల్లో 96% కేసుల్లో నిందితులు ఎవరో తెలుసా? బాగా తెలిసిన వాళ్ళు, చుట్టాలు, పొద్దున్న లేస్తే ఆ పిల్లల్ని ఎంటేసుకొని తిరిగే వాళ్ళే నిందితులుగా ఉన్నారు ఈ కేసులో. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో తెలుసా? తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విషయంలో చాలామంది బాధితురాల్ని టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది. ఏమని టార్గెట్ చేస్తున్నారంటే ఆ అమ్మాయికి అతనికి ముందే పరిచయం ఉందంట కదా, 2 కుటుంబాలకి మంచి రిలేషన్ ఉందంట కదా, వాళ్ళు ఇంతకు ముందుకే టూర్లకు వెళ్ళిరంట కదా, వాళ్ళు కలిసి తిరిగిరంట కదా, ఇట్లాంటి పుకార్లు వస్తున్నాయి. ఎస్, అదే చెప్తుంది నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో లెక్కలు కూడా అవే చెప్తున్నాయి. భారతదేశంలో నమోదవుతున్న మొత్తం పోక్సో కేసుల్లో 96% కేసులు ఇట్లాంటివి. అంటే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అట్లాగే కలిసి తిరిగే వాళ్ళ మధ్యనే జరుగుతున్నాయి ఎక్కువ. కలిసి తిరిగినంత మాత్రాన ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసే రైట్ ఎవరికీ రాదు. భారతదేశంలో నమోదవుతున్న మొత్తం పోక్సో కేసుల్లో 96% అయిన వాళ్ళే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సో ఈ కేసులో కూడా అదే జరిగి ఉండొచ్చు. సరే, అది పక్కన పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రధాన పత్రిక అయిన ఏబిఎన్ రాసిన వార్త ఒకటి ఈరోజు ఫస్ట్ పేపర్లో పెద్ద ఎత్తున నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు పూర్తిగా బాధితురాలి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా, పూర్తిగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఎవరైతే నిందితుడిగా ఉన్నారో ఆ వ్యక్తి విషయంలో విక్టిమ్ కార్డ్ ప్లే చేసేలా ఒక పెద్ద వార్త రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి ఈరోజు. పోక్సో కేసు నిందితుడైన బండి భగీరథ్ మీద విపరీతంగా సింపతి వర్షం కురిపించడానికి ట్రై చేసింది. మన దేశంలో రోజుకి 190 పోక్సో కేసులు నమోదవుతుంటే ఎందుకు ఈ కేసు విషయంలో మాత్రం నిందితుడికి ఇంత సింపతి? అది కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న ప్రధాన పత్రికలో రావడం. అసలు ఒక్కసారి హెడ్డింగులు చూడండి. సాధారణ ఖైదీలతోనే బండి భగీరథ్ అంట. అంటే సాధారణ ఖైదీ కాక ఆయన ఏమన్నా చంద్రమండలం నుంచి ఊడిపడ్డా? చంద్రమండలం నుంచి భూమి మీదకి అతిథిగా ఏమన్నా వస్తే ఇక్కడ పోక్సో కేసు పెట్టి జైల్లో నూకిర్రా? ఆ హెడ్లైన్ చూడంగానే ఆ వార్త చదివిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? అయ్యో పాపం కదా బండి భగీరథ్ అన్నట్టు రాసుకొచ్చారు. మొత్తం అదొక్క ఆ హెడ్లైన్ ఒక్కటే కాదు, అందులో ఉన్న సబ్ హెడ్డింగ్స్, ఆ తర్వాత వార్త మొత్తం నేరేటివ్ పూర్తిగా ఒక అక్యూజ్డ్ని విక్టిమ్గా మార్చే ప్రయత్నం చేసింది ఈ వార్త. నిజంగా ఆంధ్రజ్యోతి అనే పత్రిక జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చిందని చెప్పొచ్చు ఈ వార్త విషయంలో. ఈ మొత్తం వార్త చదవంగానే అయ్యో పాపం బండి భగీరథ్ అన్న విషయం ఆ వార్త చదివిన వాళ్ళ మైండ్లోకి పోవాలన్నమాట. అదే వాళ్ళ టార్గెట్. పోక్సో కేసు అనేది అట్లాంటి కేసు కాదు, జీవిత ఖైదు పడే కేసు, మినిమం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే కేసు. అట్లాంటి కేసులో నిందితుడిని ఏదో విక్టిమ్గా చూపించే ప్రయత్నం ఈ వార్తలు జరిగింది. నిజంగా ఈ వార్త రాసిన వ్యక్తి ఎవరైతే ఉంటారు కదా, అందులో పనిచేసే పాత్రికేయుడు ఎవరో ఉంటారు కదా, ఆయన రచనా చాతుర్యానికి, ఆయన రచనా పటుత్వానికి హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి ఈ జర్నలిస్ట్కి ప్రమోషన్ ఇవ్వచ్చు. ఇంకేమంటాడు ఈ వార్తలా? ఆయనకు ఎట్లాంటి సౌకర్యాలు వద్దనడట, నాన్ వెజ్ భోజనం వద్దనడట, బ్రెడ్ పాలు చాలన్నడట. అయ్యో పాపం, ఆయన ఏదో ప్రజా ఉద్యమంలో తీవ్రంగా కొట్లాడి అలిసి సొలిసి జైలుకి వచ్చిండు, ఆయన మీద ఇంత సింపతి. అరే వాడేమన్నా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిండు ఆ ఫస్ట్ నైట్కి, ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి. ఆయన విఐపి కాదు, వాళ్ళ అయ్య విఐపి. ఆయన జైలుకు పోయింది ఏదో ప్రజా ఉద్యమం కేసులో కాదు, ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిన పోక్సో కేసులో. మొత్తం ఈ విషయాన్ని అంతా పక్కన పెట్టేసిర్రు. ఆయన జైలుకి ఎందుకు వచ్చిండు, ఆయన చేసిన ఘనకార్యం ఏంది, ఈ విషయం అంతా పక్కన పెట్టి అయ్యో ఆయనకు పాలు తాగలేకపోతుండు, అయ్యో ఆయన చాక్లెట్ తినలేకపోతుండు, అయ్యో చిన్నపిల్లగాడు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ నింపిర్రు ఆ పేపర్ నిండా. ఎక్కడ కూడా అసలు ఈయన చేసిన పని ఏంది, బాధితురాలు ఎట్లాంటి మానసిక నరకాన్ని అనుభవిస్తుంది, ఆమె కుటుంబం సమాజంలో ఎట్లాంటి ఒత్తిడి ఎదుర్కొంటుంది, ఆమె కుటుంబం మీద గత 4-5 రోజుల నుంచి జరిగిన వ్యక్తిగత హననానికి సంబంధించిన దాడి ఏంది, ఇదంతా పక్కన పెట్టేసేసి జైల్లో ఈ పెద్ద మనిషి ఎంత కష్టపడుతున్నాడు అన్నట్టు మొత్తం సింపతి గురిపిస్తూ వార్త రాసుకొచ్చారు. అంటే ఇక్కడ అసలు నేరం పక్కన పోయి అక్యూజ్డ్ అయ్యో పాపం అని మొత్తం ఆ వార్త చదివినోడికి మైండ్లోకి పోవాలన్నమాట. అది టార్గెట్. అంతేకాదు ఇంకొక ముచ్చట, మొత్తం ఇది 2 పార్టీల మధ్య గొడవ కింద క్రియేట్ చేసింది వార్త.
అది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య జరిగిన ఇన్సిడెంట్. తెలివైన అబ్బాయి, ఒక 25 ఏళ్ల మెచ్యూర్డ్ అబ్బాయి 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న ఒక బాలిక మీద చేసిన అత్యాచార ఆరోపణ. అట్లాంటి కేసుని 2 పార్టీల మధ్య వైరం కింద మార్చి రాసుకొచ్చారు ఈ వార్త. ఈ వార్త రాసిన జర్నలిస్టు అట్లాగే ఆ పేపర్ మేనేజ్మెంట్ వీళ్ళ దృష్టిలో ఏంటంటే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కనుక జైలుకి వెళ్తే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే అయ్యో పాపం వాడు ఎట్లాంటి నేరాలు చేసి వచ్చినా నష్టమేం లేదు, వాడు చిన్నపిల్లగాడు, వాడికి ఏం తెలవదు, ఇంట్లో ఏసీ రూమ్లలో విరిగి వచ్చిండు. సో ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు ఏసీ రూమ్లలో విరిగి వాళ్ళు పాలు దాగి బంగారు స్పూన్తో తిండి తిన్నోళ్ళు బయట ఎన్ని అత్యాచారాలు చేసినా ఎన్ని నేరాలు చేసి వచ్చినా జైల్లో కూడా వాళ్ళకి అట్లాంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నమాట. శోభనం పెళ్లి కొడుక్కి అత్తగారు ఏర్పాటు చేసినట్టు ఒక మంచం, దానికి ఏసీ, దాని మీద మల్లెపూలు ఇట్లేసి పండబెట్టాలనా. నిందితుడిని మిగతా ఖైదీలతో పాటే సమానంగా చూస్తారట. మరి ఎట్లా చూస్తారు అంటే, మొత్తం వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే, ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో బండి భగీరథ్, అతన్ని ఒక విలన్లా కాకుండా, అంతే కదా విలనే కదా, మరి ఒక మైనారిటీ తీరని బాలిక మీద అత్యాచారం జరిగింది అంటే విలనే కదా, అట్లా విలన్గా చూపించకుండా ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి కోసం, ఒక బాధితుడుగా, ఒక విక్టిమ్గా, లగ్జరీ లైఫ్ నుంచి వచ్చి జైలు వాతావరణంలో సర్దుకుపోతున్నట్టు నిరూపించడానికి ఒక ప్రయత్నం ఈ వార్త. అదేదో సినిమాల చిరంజీవి రాయలసీమలో రాజులాగా బతికి కాశీలో బంటులాగా బతుకుతుంటే అయ్యో పాపం అన్నట్టు చూపిస్తారు చూసిరా, అట్లా చూపించారు ఈ వార్తల మొత్తం బండి భగీరథ్ని. అంటే ఈ కథనం మొత్తం ఉద్దేశం ఏంటంటే, రీడర్స్ దృష్టిలో బండి భగీరథ్ ఒక విలన్ కాదు, ఒక అక్యూజ్డ్, ఒక బాధితుడు, ఒక విక్టిమ్ అని చూపించడానికి ప్రయత్నం జరిగింది. సో ఇట్లాంటి వార్తలు చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీ లాజికల్ మైండ్ని యాక్టివేట్ చేయండి. వాడు చెప్పిందంతా మైండ్లో కూరుకోకండి, వాళ్ళ ఎమోషనల్ ట్రాప్లో పడకండి, తెలివిగా ఆలోచించండి. ఇట్లాంటి వార్తల్ని ఇమీడియట్గా తిప్పికొట్టండి. వీలైతే మీ చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి వార్తల్ని కడిగి పారేయండి. ఎందుకంటే నిజమైన జర్నలిస్ట్ ఎప్పుడు నిందితుడి ప్లేట్లో ఉన్న బ్రెడ్ ముక్కల్ని లెక్కబెట్టాడు, బాధితురాలి కన్నీటి చుక్కలకి న్యాయం ఏది అని అడుగుతాడు. అట్లాంటిది ఈ వార్త మొత్తం బాధితురాలి ఆవేదనని, బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుడిని అయ్యో పాపం అని రాసుకొచ్చింది ఈ వార్త. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పనికిమాలిన వార్తల్ని తిప్పికొట్టడానికి ఈ వీడియోని కావలసినంత ఎక్కువగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.